ప్రజెంట్ మనం గుంటూరులోని ఎల్ఏఎం గ్రౌండ్ వద్ద ఉన్నాం. సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ, జనసేన బహిరంగ సభ, జనసేన శంకరావం సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. జన సైనికులతో మమేకమవుతున్నారు, వాళ్ళతో కలిసి ముచ్చటిస్తున్నారు. ఏ విధంగా ఎన్నికల్లో మనం ముందుకెళ్ళని దానిపై చర్చిస్తున్నారు. తమ అధినేత చెప్పిన విషయాలను జన సైనికులతో చర్చిస్తూ ముందుకెళ్లే విషయాల మీద ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన ముఖ్య నేత రావెల కిషోర్ బాబు గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిషోర్ బాబు, నమస్తే. ఏంటి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు జరగబోయేటువంటి జనసేన శంకరావం సభ ఇది ఎన్నికల శంకరావం సభ. గుంటూరు జిల్లా రాజధాని జిల్లా, రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నింటిని కూడా మార్చగలిగినటువంటి జిల్లా గుంటూరు జిల్లా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి జిల్లా. అలాంటి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన చేస్తూ ఉన్నారు. మేమంతా వారి ఆదేశాల మేరకు, కార్యాచరణ ప్రణాళిక మేరకు మేమంతా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే సభ ఏదైతే ఉందో ఇది గుంటూరు జిల్లా మొత్తం జనసేన కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేసేటువంటి ఒక సిద్ధపాటు సభగా చెప్పుకోవచ్చు. ఎన్నికల శంకరావ సభ. ఈ సభలో ఇక్కడే కాకుండా 13 జిల్లాలకు కూడా ఆయన ఒక ఎన్నికల శంకరావాన్ని పూరిస్తారు. మాకు ఒక దశ దిశ నిర్దేశాన్ని ఇస్తారు. స్పష్టమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తారు. ఎన్నికలనేటువంటి ఈ యుద్ధంలో ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా విజయాన్ని సాధించాలి, ప్రత్యర్థి పార్టీలను చిత్తుగా ఏ విధంగా ఓడించాలి, వాళ్ళకున్నటువంటి అర్ధబలం, అంగబలం, ఆర్థిక వనరులు వీటన్నిటిని కూడా ఏ విధంగా ఎదుర్కొని తిప్పికొట్టి జనబలంతో, ప్రజాబలంతో ఎన్నికల రంగంలో ఏ విధంగా విజయడంకాన్ని మోగించాలనేటువంటి విషయాల మీద ఈరోజు స్పష్టంగా మా జననేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. ఈ పొత్తులు ఎత్తులకు సంబంధించినటువంటి అపోహలు, ఈ వదంతులు, మైండ్ గేమ్ ఇవన్నీ కూడా అధికార ప్రతిపక్ష ఆల్రెడీ మీరు వైజాగ్ లో వామపక్షాలతో పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. కానీ మీరు చెప్తున్నట్టుగా వైసీపీ, టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఈ మైండ్ గేమ్ ను జనసేన పార్టీ ఏ విధంగా దాటుకుని వెళ్తుంది అంటున్నారు? ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీ ఆడేటువంటి మైండ్ గేమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఓటమి భయంతో చేస్తున్నటువంటి ఒక కుతంత్రపు కుట్ర రాజకీయాలు తప్ప మరొకటి కాదు. జనసేన పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోతాం అనేటువంటి ఒక భయం, ఆందోళనకు గురై ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. విమర్శిస్తారా? ఏం విమర్శిస్తారు? పవన్ కళ్యాణ్ గారు తెల్లగాయతం లాంటి ఆయన విమర్శించడానికి వాళ్ళ దగ్గర అస్త్రాలు ఏమి లేవు. మరి ఏం చేయాలా? ఏదో ఒక రకంగా ఈ కార్యకర్తలని, జనసేన పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఒక గందరగోళ పరిస్థితికి నెట్టివేయాలా. ఈ మైండ్ గేమ్, ఇదిగో వాళ్ళతో పొత్తుంది, వీళ్ళతో పొత్తుంది, పొత్తు అయిపోయింది, డబ్బులు కూడా పంపిణీ అయిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే నీచపు రాజకీయాలు, కుట్రకుళ్ళు రాజకీయాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన రాజకీయాలు, అబద్ధాలను నిజాలుగా చేసేటువంటి గోబెల ప్రచారం తప్ప మరొకటి లేదు. అయితే మా జన సైనికులు కానీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ చాలా విజ్ఞత గలవాళ్ళు, తెలివి గలవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో వీళ్ళు చేసేటువంటి ఈ కుతంత్రపు మైండ్ గేమ్ రాజకీయాలకు ఎవరు కూడా అదిరేది లేదు, ప్రభావితం అయ్యేది లేదు. ఒకటే చెప్తున్నాం మేము, మీకు అధికార ప్రతిపక్ష పార్టీలకు మా పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే నేరుగా విధి విధానాల మీద మాట్లాడండి. మీరు చెప్తున్నట్టు బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు చేరువే విధంగా జనసేన మేనిఫెస్టో ఉంది. కానీ అటువైపు వైసీపీ నవరత్నాలు అంటుంది, చంద్రబాబు నాయుడు కొత్తగా తాయిలాలు ప్రకటించారు డ్వాక్రా మహిళలకు అంటూ. వీటన్నిటిని జనసేన అధిగమించగలదా? ఇప్పుడు జనసేన పార్టీ ప్రజలకు అధికారం ఇచ్చే పార్టీ. ప్రజలకు తాయిలాలు అనేవి అవి ఎన్నికల తాయిలాలు. అంటే ప్రజలంటే వీళ్ళకు దృష్టిలో ఏంటంటే, ప్రజలంటే ఉపేక్షగాళ్ళు, వాళ్ళకేం లేదు, ఆ తాయిలాలు పడేస్తే చాలు, మన దగ్గర పడి ఉంటారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి దృక్పథంతో చేస్తున్నారు తప్ప ప్రజలకు రాజకీయ అధికారంలో భాగస్వాములు చేయాలి, ఆర్థికంగా వాళ్ళని భాగస్వాములు చేయాలి, సామాజికంగా వాళ్ళని బలోపేతం చేయాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి పద్ధతిలో పోకుండా వీళ్ళేదో ఓట్ బ్యాంకు, వీళ్ళు ఒక ఓట్ బ్యాంకు, ఈ ఓట్ బ్యాంకును కొల్లగట్టాలంటే తాయిలాలు ఇవ్వాలి, అబద్ధాలు చెప్పాలి, మోసం చేయాలి, కుట్రలు చేయాలి, కుళ్ళు రాజకీయాలు చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి పడేస్తే చాలు అనేటువంటి ఈ దృక్పథం మారాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మనం ఎంపవర్ చేయాలి వాళ్ళని సాధికారిత దిశ వైపు నడిపించాలి. కానీ
తాయిలాలు ఇవ్వాలి, కాదంటో లేదు, మేమేం వ్యతిరేకం కాదు. అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించడంలో తప్పు లేదు. కానీ వాళ్ళకు ఓట్ బ్యాంక్గా చూసి ఆ ఓట్ బ్యాంకును కొల్లగొట్టడానికి చేసేటువంటి ఈ కపట ప్రేమ అనేది దానికి మేము వ్యతిరేకం. మా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలను ఎంపవర్ చేసే పార్టీ. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని భాగస్వాములుగా చేసి వాళ్ళకి అధికారాన్ని అందించేటువంటి పార్టీ. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చేసేటువంటి ప్రయత్నం ఇది శాశ్వత పరిష్కారం. For more updates, please subscribe 99 TV Telugu.